హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. ఇవాళ మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బ్యాచిలర్లు కూడా ఈజీగా చేసుకునేటట్టు మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దాం. దీనికి కర్రీ కూడా అవసరం లేదు, రైతాతోనే తినేయచ్చు మనము. అంత సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మష్రూమ్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఇలాగ పైన తోలులాగా వస్తుంది, అది మొత్తం తీసేసి క్లీన్ చేసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. వాటర్లో ఒక 5 మినిట్స్ అలాగ ఉంచేయండి. ఇప్పుడు దీన్ని షాలో ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని, లేదంటే ఏమైందంటే మనకి బిర్యానీలో పీసులుగా ఊడిపోతాయేమోనని. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ వేసుకుని మసాలా దినుసులన్నీ వేసుకుని పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అన్నీ వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఎంత వేగితే మనకి అంత టేస్ట్ వస్తుంది నూనెలో. వేగిన తర్వాత ఈ మష్రూమ్ బిర్యానీ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మష్రూమ్ మనకి చాలా హెల్త్కి చాలా మంచిది. వారంలో 2 టైమ్స్ కంపల్సరీ తీసుకోవాలి. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది మనకి. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసి వేగనివ్వాలి. కొద్దిగా సేపు వేగిన తర్వాత అప్పుడు మనము మష్రూమ్స్ షాలో ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసి వేగిన తర్వాత అప్పుడు మనం ఉప్పు, కారం, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకోవాలి. ఈ మష్రూమ్ వల్ల మనకి గుండె జబ్బులు కూడా రానీయకుండా చేస్తుంది, క్యాన్సర్ కూడా రానీయకుండా చేస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి మనకి మష్రూమ్ మనం తినడం వల్ల హెయిర్కి మంచిది, నెయిల్స్కి కూడా మంచిది, టీత్కి కూడా మంచిది. పిల్లలకైతే బోన్స్ చాలా గట్టిపడతాయి. పిల్లలకి వారంలో 2 సార్లు కంపల్సరీగా పెట్టండి. కర్రీ కూడా చేసుకోవచ్చు, కర్రీ కూడా ఈజీయే. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఇంకా ఉప్పు, కారం, ధనియాల పౌడరు, గరం మసాలా వేసి మిక్స్ చేసి కొద్దిగా సేపు మగ్గిన తర్వాత మనం అప్పుడు ఎసరు పోసుకోవాలి. ఈ ఉప్పు, కారం అన్నీ దానికి పట్టిన తర్వాత అప్పుడు మనం ఎసరు పోసుకోవాలి. 1 కప్కి 2 కప్స్ ఆఫ్ వాటరే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ శుద్ధ అయిపోతే బాగోదు, బిర్యానీ కదా, అందుకని. ఇది వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో విటమిన్స్ B2, B3 ఉన్నాయి. విటమిన్ డి ఎక్కువ ఉంటుంది దీంట్లో. మనం ఎలాగో రోజు ఇప్పుడు ఎండ ఎలాగో రావట్లా, ఎండ తగలదు కాబట్టి విటమిన్ డి మనకు అందాలంటే మష్రూమ్ కంపల్సరీ వారంలో 2 టైమ్స్ తినాలి. దీంట్లో ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇలాగ బాగా ఎసరు మరిగిన తర్వాత అప్పుడు వేసుకోండి బియ్యం వేసేసి ఒక 10 మినిట్స్ పెట్టామంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది, పొటాషియం ఎక్కువ ఉంటుంది. లో క్యాలరీ ఫుడ్ కాబట్టి మనకి వెయిట్ లాస్కి మంచిగా ఉపయోగపడుతుంది. ఇలాగ రెడీ అయిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.